పరిస్థితి. కాలు జారే స్థానంలో వాళ్ళు ఉన్నారు. ఈ లోకములో తాత్కాలికంగా వాళ్ళు వర్ధిల్లునా కానీ దీర్ఘకాలికంగా వర్ధిల్లేది మనమే అని చెప్పి ఒక విషయాన్ని ఆసాబు గ్రహించి మనతో చెప్తూ ఉంటున్నాడు. ఒకవేళ ఆసాబు లాంటి ఆలోచన విధానం నీకు నాకు వస్తే ఈ రోజున నీకు నాకు ఒక జవాబు దొరుకుతుంది. నీ జీవితంలో ఒక మరణం తర్వాత ఒక మరణం, నీ కుటుంబంలో ఒక కష్టం తర్వాత ఒక కష్టం, ఒక నష్టం తర్వాత ఒక నష్టం, నీ జీవితంలో ఏది చూసినా ఒక సమస్య నుంచి ఒక సమస్య నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించే నీకు దేవుని సన్నిధికి వచ్చి ధ్యానించినట్లయితే దేవుడు నీకు చక్కని ఆలోచన చెప్తాడు, చక్కని తలంపుడు చెప్తాడు. ఎందుకు నీ జీవితంలో తాత్కాలికమైనటువంటి శ్రమలను చూసి నువ్వు బాధపడద్దు, ఇవి శాశ్వతమైనవి కాదు, ఇవి అశాశ్వతమైనవి, నీ జీవితంలో ఉన్నతమైన భవిష్యత్తు ఉందని చెప్పి అంటాడు. ఇదే